పట్టణంలో సుందరీకరణ చేస్తాను అని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినారు. సరే, మొట్టమొదటిసారిగా మన మడక్సిర నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిపించినారు. ఇంతవరకు పట్టణ సుందరీకరణ అనే తీరే కనిపించడం లేదు. ఉన్నటువంటి విషయాన్ని పత్రికా విలేకరులు సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని వెలికి తీసే నైజమే పత్రికల విలేకరుల యొక్క గుణం. అటువంటి దానిని మన పత్రికా విలేకరులు క్షుణ్ణంగా ఏదైతే జరుగుతుందో దాన్ని రాయడం జరిగింది. అంత మాత్రానికే నువ్వు రెచ్చిపోయి లేనిపోని మాటలతో దూషించడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మాట ఎత్తితే మన సాక్షి రిపోర్టర్ పైన, మన జగనన్న పైన తప్పితే ఇంకా వేరే మాటల రీతే లేదు మీకు. మన జగనన్న గారు మీలాంటి అబద్ధపు హామీలు చెప్పి ఉంటే ఈరోజు ప్రజల దృష్టిలో ఉండేవాడు. మీలాంటి అబద్ధపు హామీలతో ఈ గద్దె ఎక్కడం అనేది జరగలేదు. మరలా విలేకరులు ఏం చేసినారో తప్పవాడు ఎంఎస్ రాజు గారు. అంటే ఇది ప్రజాస్వామ్యమా రాచరికమా? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. ప్రతిసారి ఏదో వారానికి ఒకసారి వచ్చేది, ప్రెస్ మీట్ పెట్టేది, వెళ్ళిపోయేది, ఇదేనా నీ పనితీరు? మా గుడిబండ మండలంలో మొన్ననే జమ్మలబండ తిమ్మలాపురంలో ధర్నా చేయడం జరిగింది నీళ్ల కోసం. వ్యవస్థ అవస్థలు పడుతున్నారు ప్రజలు, ఉన్నటువంటి విషయాన్ని రాస్తున్నారు. అంటే అటువంటి మాటలు పునరావృతం జరిగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహించరు. ఘంటాపటంగా చెప్తున్నాను, దయచేసి మా నాయకుల పైన కానీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కానీ ఏ ఒక్క పత్రికా విలేకరుల పైన కానీ ఏ ఒక్క కీడు జరిగినా నిన్ను వదిలిపెట్టను. నువ్వు అనుకున్నామో. ఎందుకు అంటే ప్రజాస్వామ్యం ఇది, ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు, అభివృద్ధి పరుస్తారు అని ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు. నువ్వు ఏ విధంగా గెలిచినావు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. కేవలం ఎన్నికల కౌంటింగ్ హాల్లో 25 ఓట్లే, అది ఈవినింగ్ ట్యాంపరింగ్ ద్వారా, అదంతా తెలుసు. మీరు అంటున్నారు ఈరోజు విపరీతమైనటువంటి అభివృద్ధి అని. ఎక్కడ ఉంది అభివృద్ధి? ఏ గ్రామంలో ఉంది అభివృద్ధి? ఫ్యాక్టరీలు అన్నారు, ఇదో వస్తాయి, అదో వస్తాయి, ఇదో వస్తాయి అన్నారు. ఒక్క ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు లేదు. కేవలం మీరు మడక్సిరలో ఉండి మడక్సిర ప్రజల స్థితిగతులు తెలుస్తుంటే మీకు తెలిసేది. ఏ రోజు వస్తారు, వెళ్ళిపోతారు, అంతేకాని ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలు మీరు చూడరు. అందుకోసమే ఇటువంటి మాటల పనితీరును మీరు మార్చుకోవాలి. మార్చుకోకపోతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మన నాయకుల తరఫున, మన విలేకరుల తరఫున తగినటువంటి